అందరూ స్విస్ బ్యాంకులో నల్లధనం అనే గొడవ చేయటం, ఆ పైన కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చిన తర్వాత వాళ్ళతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడంతో ఇప్పుడు స్విస్ బ్యాంకులో డబ్బులు వేయడం మానేశారు. మలేషియానో లేకపోతే కనుక కొన్ని దేశాలు ఏవైతే దాన్ని ఏమంటారంటే బ్లాక్ మనీ డార్లింగ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. అందుకే చివరికి ఇప్పుడు చూస్తే స్విస్ బ్యాంకులో భారతీయులు లేదా భారతీయ సంస్థలు చేసే డిపాజిట్లు భారీగా తగ్గిపోయినాయి. 2022తో పోలిస్తే 23లో ఇవి 70% క్షీణించి 4 ఏళ్ల కనిష్టమైన 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే దాదాపుగా 9,771 కోట్లకి పరిమితమైనవి స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు వెల్లడించింది. వరుసగా రెండో ఏడాది స్విస్ బ్యాంకుల్లో మన పెట్టుబడులు తగ్గినాయి. 2021లో చూస్తే 14 ఏళ్ల గరిష్ట స్థాయి అయిన 3.83 బిలియన్ల స్విస్ ఫ్రాంకులు భారతీయులు జమ చేస్తే బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక పథకాల ద్వారా ఈ బ్యాంకులు నిధులు జమ చేయొచ్చు. భారతీయుల డిపాజిట్ ఖాతాలు ఫండ్ల మొత్తం 2023లో తగ్గినాయి. ఇవన్నీ